447 మరి తేడా ఉంటది కదా ఆటోమేటిక్. 5% దగ్గర. మరి మిగతాది ఎవరికి వస్తాయని ఇతరులను పెడతారు అంతే ఉంది. అప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇతరులకు అంత సీన్ ఉందా అక్కడ సర్వేకి సంబంధించినటువంటి సందిగ్ధత ఉంది. ఎందుకంటే 102 వాళ్ళకి 47, 104 147 అంటే అక్కడ 151 151 వచ్చినట్టు అక్కడ అంతే కదా. 104 47 అంటే 104 అంటే 151. అప్పుడు మిగతాది 24 సీట్లు ఎవరున్నారు ఇంక ఇతరులు అంటే తెలుగుదేశం జనసేన కలిపి అంటున్నారు కదా. అంటే బీజేపీ సెపరేట్ గాను బీజేపీకి అన్ని సీట్లు వస్తాయా, కొన్ని కాంగ్రెస్ కి అన్ని సీట్లు వస్తాయా, కమ్యూనిస్టులకు అన్ని సీట్లు వస్తాయా, కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి అన్ని సీట్లు వస్తాయా. అక్కడ దాని శాంటిటీ తేడా ఉంటుంది. కాకపోతే మేబీ అది బాగా టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్లు అన్నటువంటి దాని మీద లెక్కేసుకున్నాం. అంటే ఇది కూడా అప్రాక్సిమేట్ గా కాదు కదా. తెలుగుదేశం పార్టీకి నిజంగా అంత ఊపు రావడానికి ఒక్క ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటేనా, అడిషనల్ గా కూటమి లాభం ఏమన్నా ఉంటుందా, అంతకు మించి మహిళా శక్తితో ఇవన్నీ కూడా ప్రయోజనం ఉంటుందా? అంటే పబ్లిక్ టాక్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేయడం అనేది ఒక మాస్టర్ ఆర్ట్.